మీడియా సోదరులకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా తోటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, అదే ఉన్నటువంటి మా మిత్రులకు ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు 17వ తారీఖు రోజు పోటాపోటీగా జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిగా బీజేపీ, తెలుగుదేశం బలపరిచినటువంటి అభ్యర్థిగా ఇక్కడ నుంచి గొడకొండ గ్రామ పంచాయతీ నుంచి పోటీ చేస్తూ ఉన్నా. రెండు పార్టీలు ప్రధానంగా ఒకటి నేషనల్ పార్టీ, అదేవిధంగా ఒక ప్రాంతీయ పార్టీ ఇక్కడ చేసిన అభివృద్ధి కానివ్వండి, లేకపోతే గతంలో చేసిన సర్పంచులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ పోటీలో ఉన్నారు. ఇక్కడ వారు చేసిన డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో ప్రజలు గ్రహించి పార్టీలకు సంబంధం లేకుండా ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా నిలబడుతున్నాడు. ఉన్న దాంట్లలో నిజాయితీగా కష్టపడి పనిచేసే వ్యక్తి, రేపు భవిష్యత్తులో 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నట్టు ప్రజలకు సేవ చేయాలనే భావమే తప్ప ఈ రోజులలో ఎలక్షన్లో ఎన్నో విధాలకు ప్రలోభ పెట్టి ఓట్లను మభ్యపెట్టి నానా విధాల ఓట్లను గుంజుకోవడానికి ఈ 3-4 రోజులు ఎన్నో ప్రలోభాలు ప్రవేశపెడతా ఉంటారు. అవన్నీ మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా ఎడ్యుకేటెడ్స్, విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళు కాదు. వివిధ జిల్లాల నుంచి ఒక మండలి కూడలి ఉన్నటువంటి మాల్ విలేజు చాలా ఎడ్యుకేషన్ పర్పస్లో కానీ బిజినెస్ పర్పస్లో కానీ చాలా మేధావులు ఉంటారు. ప్రతి ఓటు కూడా ఆలోచన చేసి వేసే వ్యక్తులే తప్ప ఏ గుడ్డిగా కళ్ళు మూసుకొని డబ్బులకో, మందుకో, ఈ బిర్యానీలకో ఆశపడి ఓటేసే వ్యక్తులు కారు. నిజాయితీగా పనిచేసే వాళ్ళకే ఓటేసే వాళ్ళు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పౌరులు కూడా, ఇక్కడ ఉన్నట్టు ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి కూడా చాలా ఇది మనుషులు. కాబట్టి దయచేసి ఆ గెలిచిన వ్యక్తి తర్వాత ఏం చేస్తాడని ఆలోచన చేస్తూ ఉన్నాడు. భవిష్యత్తులో కూడా ఈ పౌరులు నాకు న్యాయం చేసి నన్ను గెలిపిస్తే ఇక్కడ విలేజ్ను సస్యశ్యామలంగా చేసి కాలనీలు కానీ, వీధి లైట్లు కానీ, స్ట్రీట్ లైట్ కానీ, అదేవిధంగా డ్రైనేజ్ కానీ, కరెంటు విషయంలో కానీ, ఏ మంచినీటి విషయాల్లో కానీ, సీసీ రోడ్లు కానీ, అన్నిట్లలో కూడా విద్యా కాలేజీ విషయంలో కానీ, స్కూల్స్ కానీ అన్నిట్లలో అభివృద్ధి చేసి ఊరు 5 సంవత్సరాలలో మంచి అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పేసి ఈ అందరి ముఖంగా, మీడియా మిత్రుల ముఖంగా మీ అందరు కూడా నేను హామీ ఇస్తున్నా. మాకు భారతీయ జనతా పార్టీ సోదరులు కూడా రాత్రి పగలనకుండా విజయం కోసం కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మైనారిటీ సోదరులు కూడా పార్టీలకు అతీతంగా ఒక మంచి హృదయంతో, మంచి భావంతో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి నా హెల్ప్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వచ్చే ఏదైనా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మనకు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాకు సహకారం చేస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ ఒకసారి గెలిచిన తర్వాత పార్టీలకు అతీతంగానే ఉండాలి తప్ప ఒక కాంగ్రెస్ అనో లేకపోతే బీజేపీ అనే భావం ఉంటే ఆ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ భవిష్యత్తులో వాళ్ళ మనుగడలు ఉండవు. అది ఇప్పటికి కూడా చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రహిస్తలేరు. ఏదున్నా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే కాంగ్రెస్ వాళ్ళ ఇంటికి పోవడమే తప్ప, వాళ్ళ లీడర్ల ఇంటికి పోవడం తప్ప ప్రజల సమస్యల గురించి పరిష్కరించేటువంటి నాయకులు ఈ రోజులలో లేరు. దయచేసి అటువంటి బాగున్నటువంటి వ్యక్తులు రాజకీయాలలో నాకు తెలిసినటువంటి పద్ధతి అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. దయచేసి మీరందరూ కూడా నా విజయాని కోసం కృషి చేస్తారని చెప్పేసి ఈ అందరి సమాముఖంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గొడకొండ సర్పంచ్ అభ్యర్థి వెంకటన్న గారి నాయకత్వం. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, గుర్తుల గుర్తు, కత్తెర గుర్తు, గుర్తుల గుర్తు, కత్తెర